హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వివో నుంచి వివో V50e మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి మనకు ఆ, దీంట్లో ఏఐ కూడా మనకైతే ఇంక్రీడ్ చేశారనమాట. ఇది వచ్చేసి ఒక కెమెరా ఓరియంటెడ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మనకు మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఓపెన్ చేసి మొబైల్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూద్దాం. మనకైతే మాత్రం కెమెరా మాత్రం DSLR కూడా పనికిరావు, అంత బ్యూటిఫుల్గా అయితే మనకు మేకప్ వేసి తీస్తాయన్నమాట. ఒక్కసారి అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనకైతే మొబైల్ ఉంది, ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ టైం స్టిక్కర్ అండ్ ఉంది. దాని తర్వాత మనకు వచ్చేసి కేస్ అయితే మాత్రం చాలా అంటే చాలా హార్డ్గా ఉంది, క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ టైం వివో వాళ్ళు ఇంత మంచి కేసు ఇవ్వడం. నెక్స్ట్ వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి బాక్స్లోనే మనకైతే 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి బాక్స్లోనే Type-A to Type-C కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మనం తొందరగా ఛార్జ్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది. అదేవిధంగా చూసుకుంటే మనకు సిస్టమ్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా మనకైతే ఈ కేబుల్ అయితే యూజ్ అవుతుందన్నమాట. అలాగే సిమ్ ఇజెక్టర్ టూల్, ఇవి మనకైతే ఏమీ అయితే స్కిప్ చేయలేదు, మొత్తం అన్నీ అయితే వచ్చాయి. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో హెడ్సెట్ అయితే దేంట్లో రావట్లేదు. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇంప్రెషన్, బ్యాటరీ సైజ్ వచ్చేసి మనకు 5600 mAh ఉన్నా కానీ మనకైతే లైట్ వెయిట్గానే ఉంది ఫోన్ అయితే. ఒకసారి బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే మాత్రం మనకైతే మ్యాట్ ఫినిష్తో ఉంది, గ్లాసీ లుక్తో ఉంది. బాటంలో వచ్చేసి మనకైతే వివో అని అయితే మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ వచ్చేసి అవరాల్ లైట్ 2.0 ఇవ్వడం అయితే జరిగింది. దాంతోపాటుగా మనకు బ్యాక్ సైడ్ 2 కెమెరాస్, ఇది వచ్చేసి కొత్త డిజైన్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డిస్ప్లే చూసుకుంటే మనకు వచ్చేసి ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుందండి. సెంటర్ పంచోల్ కెమెరాతో వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్, అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి స్పీకర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, సెకండరీ స్పీకర్ గిల్. అలాగే చూసుకుంటే మనకు రైట్ సైడ్లో వాల్యూ అప్ అండ్ డౌన్ రాక స్విచ్ ఆన్ ఆఫ్ బటన్. బాటంలో చూసుకుంటే స్పీకర్ గిల్ అండ్ డ్యూయల్ మైక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అయితే ప్లెయిన్గా ఉంది, కానీ ఈ కలర్ వచ్చేసి అయితే వైట్ కలర్ చాలా అంటే చాలా ప్రీమియం ఉంది మొబైల్ అయితే చూడడానికి. ఒకసారి అయితే దీన్ని అయితే స్విచ్ ఆన్ చేద్దాం ఒకసారి. అలాగే మనమైతే పౌచ్ చేసి కూడా ఒకసారి చెక్ చేద్దాం. పౌచ్ చేసినా కానీ లుక్ అయితే ఏం పడట్లేదు, చాలా ఆసంగా ఉంది. మనకైతే ఎడ్జెస్ ఎక్కువగా ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల కింద పడ్డా కానీ డ్యామేజ్ అయితే కాకుండా ఉంటుంది ఫోను. నెక్స్ట్ ఒకసారి దీని సిమ్ ట్రే కూడా ఒకసారి అయితే తీసి చూద్దాం ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి 2 నానో సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు, మెమరీ కార్డ్ అయితే వేయడానికి అయితే ఛాన్స్ లేదు. నెక్స్ట్ దీని బేస్ వేరియంట్ చూసుకుంటే మనకు వచ్చేసి 28,999 అయితే వస్తుంది, అంటే 29,000 అయితే మనకైతే బడ్జెట్లో ఈ మొబైల్ అయితే మనకు వస్తుంది అనమాట. దీంట్లో 2 వేరియంట్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి 256GB వేరియంట్, అది వచ్చేసి 31,000లో అయితే ఉంటుంది మనకు. దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకైతే డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్ 2.5 GHz మీద అయితే రన్ అవుతుందండి. అలాగే దీని కెమెరా చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 MP కెమెరా వస్తుంది, ఇంకోటి వచ్చేసి 2 MP కెమెరా వస్తుంది. డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే మనకు 6.77 ఇంచెస్ అయితే మనకైతే డిస్ప్లే ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 5600 mAh బ్యాటరీని అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకు బాక్స్లోనే మనకు 90 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఓవరాల్గా చూసుకుంటే ఒకసారి అయితే ఎప్పుడు ఫోన్లోకి వెళ్ళి అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం. దీని ఫ్యూచర్స్ మనకు బయట ఇచ్చినాయి, దీంట్లో ఇచ్చినాయి ఏ విధంగా ఉన్నాయో. ఎప్పుడు ఫోన్ ఇక్కడ చూస్తున్నారు కానీ ఫంటచ్ OS 15తో వస్తుంది, 2.5 GHz మీద రన్ అవుతుంది. 7300 ఆక్టాకోర్ ప్రాసెసర్ డైమెన్సిటీ. ఇది 8+8 16GB ర్యామ్కి అయితే ఇంక్రీస్ అవుతుంది. ఆండ్రాయిడ్ OS 15తో వస్తుంది, 128GB 10GB అయితే యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల మొబైల్ అనేది స్టక్ కాకుండా ఉంటుంది. ఒకసారి కెమెరా చూసినట్లయితే మనకు కెమెరాలో నైట్ మోడ్, పోర్ట్రేట్ అండ్ ఫోటో, వీడియో వచ్చేసి మనకైతే 4K అండ్ 60 FPS వరకు స్టేబుల్గా రికార్డ్ చేసుకోవచ్చు మనమైతే. అండ్ మైక్రో మూవీ ఉంది. మోర్లోకి వెళ్తే మనకైతే
హైరెస్ ఆడియో, హైరెస్ అండ్ పో అల్ట్రా హెచ్డి డాక్యుమెంట్స్ కెమెరా, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, మనకు డ్యూయల్ వ్యూ, మనకు అండర్ వాటర్ది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ. ఒక్కసారి దీని ఓవరాల్ లైట్ అయితే ఒకసారి చెక్ చేసి చూద్దాం మనం వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మనకు ఓవరాల్ లైట్లో రెండు రకాలుగా అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి లైట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు మనం, ఎంత టెంపరేచర్ కావాలో. మనకైతే ఇది లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మనం ఎలాంటి లైటింగ్ కండిషన్లో ఉన్న ఇది వచ్చేసి ఆటోమేటిక్గా లైటింగ్ కండిషన్ తగ్గట్టుగా అడ్జస్ట్ అయ్యి మనకైతే ఫొటోస్ అనేది చాలా బాగా తీస్తుంది అనమాట. దీన్ని వచ్చేసి మనం అయితే ఆటోలో పెట్టుకుంటే ఇది ఆటోమేటిక్గా అవుతుంది. మనం ఇక్కడ లైట్ మనకు తగ్గట్టుగా మనం ఈ లైట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.